ఇక్కడ మెడ్సల్ తర్వాత కాలభైరవ టెంపుల్ అని ఒకటి ఉన్నది. నేను 6 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ గురించి విన్నాను. ఒకసారి పంతులు గారు చెప్పారు, ఈ కాలభైరవ స్వామి గుట్ట మీద ఉంటుంది, సో ఒకసారి అక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. అట్లా 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకైతే అనుకున్నది సాధ్యమవుతున్నది. ఎందుకో ప్రతి వారం ప్రతి నెల రావాలనిపిస్తుంది, వస్తున్నాను కూడా. ఇక్కడ మెడిసిటీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది గుట్ట. సో ఇదంతా ల్యాండ్ అడ్వకేట్ మేడం అన్నట్టు తెలుసు, కాకపోతే బాగుంటుంది. అప్పుడప్పుడు శని త్రయోదశి అనేది ఒకటి వస్తుంటుంది, తర్వాత శని అమావాస్య అనేది ఒకటి వస్తుంటుంది. శనేశ్వర గుడి కూడా ఉంది ఇక్కడ లోపల. అతనికి కూడా దర్శనం చేసుకొని, కాలభైరవ దర్శనం చేసుకొని, నాగమ్మకు దర్శనం చేసుకొని వెళ్తుంటాము. మా పేరు అశోక్, కాళ్ళకాలు, మెడిసిల్ దగ్గర ఉంటుంటాము మేము ఆర్ఎంపీ డాక్టర్. కానీ ఎవరైనా రావాలనుకుంటే ఈ టెంపుల్కి వచ్చి తమ అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తి శ్రద్ధలతో రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓం శనేశ్వరాయ నమః. ఆ శనేశ్వర ఆశీస్సులు మాకు ఎప్పుడు మా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ టెంపుల్ ఉన్నది ఇది ఎప్పుడు చూసినామంటే మేము భక్తి ఛానల్లో చూస్తున్నాము. ఇక్కడ ఈ ఏరియాలో ఇది రామన్కోల్ భైరవస్వామి గుట్ట మీద శనేశ్వరం టెంపుల్ ఉందని తెలిసింది మాకు. భక్తి టీవీలో చూస్తున్నాం. ఆ తర్వాత దగ్గర మేము ఇక్కడ రావడం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడికి మాకు అంతా మంచి జరుగుతుంది. దేవుడు ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ప్రతిసారి మేము వస్తూ ఉంటాం, వెళ్తుంటాం. గుడి కూడా ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉంది, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. ప్రతి ఒక్కరికి మేమే కాకుండా మా స్నేహితులను కానీ మా బంధువులను కూడా కానీ అందరికీ చెప్పి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి మేము వాళ్ళందరం కలిసి వస్తుంటాం ఇక్కడికి. దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఓం శనేశ్వరాయ నమః. శనేశ్వర స్వామికి జై.